మనం ఈ శాంతినగర్ గ్రామంలో పగడేరు గ్రామ పంచాయతీ మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఇండియా. మనం ఈ ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి జైభీమ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున విజ్డమ్ స్టడీస్ సెంటర్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఉచిత విద్యను దగ్గర చేయాలని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ విద్యార్థులకు చదువు భారంగా ఉండకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ తరఫున విజ్డమ్ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో నేను గతంలో కూడా గత 10 years నుంచి కూడా మా గ్రామంలో వివిధ రకాలైనటువంటి ఎడ్యుకేషనల్ ట్యూషన్స్ కావచ్చు, ఆటపాటలు కావచ్చు, రకరకాల కాంపిటీషన్స్ పెట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగానే మనం ఈ విజ్డమ్ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసి మీకు గురుకులాలకు, సైనిక్ స్కూల్కి, నవోదయకు ఎలా వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా ఆన్లైన్ చేసుకొని ఎలా ఎగ్జామ్ రాయాలి అనే వాటి మీద స్టడీ మెటీరియల్ కూడా ఈ పగడేరు గ్రామంలో పుట్టి పెరిగి చదువుకొని ప్రయోజకులై సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా మరి అనేక రంగాల్లో స్థిరపడినటువంటి వారికి మేము సంప్రదించి మన ఊరికి మనం మేలు చేయాలి, మన ఊరికి మనమే మేలు చేసుకోవాలి, మన ఊరి పిల్లల్ని మనమే చదివించుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ అంబేద్కర్ గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. పే బ్యాక్ టు సొసైటీ అంటే ఏంటంటే గో బ్యాక్ టు విలేజ్, పే బ్యాక్ టు సొసైటీ. ఏ ఊర్లో అయితే నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడివై పట్టణాలకు వెళ్ళావో మళ్ళీ మీ గ్రామానికి వెళ్ళు, మీ గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఏ బడి అయితే నువ్వు చదువుకున్నావో ఆ బడికి నువ్వు మేలు చేయి, ఆ గ్రామానికి నువ్వు మేలు చేయాలి, ఆ ప్రజలకు నువ్వు అండగా నిలబడాలి అని దీని యొక్క ఉద్దేశం. ఆ కాన్సెప్ట్ తోటి నేను ఇదే ఊళ్ళో పుట్టి ఇదే ఊళ్ళో పెరిగి ఇదే పెద్దబడిలో చదువుకొని ఓకేనా ఎంతో కొంత ప్రయోజనమైన అయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అంబేద్కర్ గారు ఆ రోజు ఆ మాట చెప్పారు కదా, నేను కూడా ఎందుకు పాటించకూడదు అనే ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఒక ప్లాట్ఫామ్ కనుక నేను ఇస్తే మన వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. చేస్తే నేను పిల్లల చదువుల విషయంలో అన్ని విషయాల్లో ఇంకా ముందు ఊరు బాగు గురించి కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు నేను సోషల్ మీడియాలో పెట్టినప్పుడు, ఫేస్బుక్లో పెట్టినప్పుడు, వాట్సాప్లో పెట్టినప్పుడు, యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎంతో మంది చూసి నాకు ఫోన్ చేస్తున్నారు, నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు. ఓకేనా? సో నాకు మెచ్చుకొని నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు ఎంతో మంది, చాలా మంది మన ఊరు వాళ్ళు ముఖ్యంగా. సో కాబట్టి ఈ విధంగా చేస్తుంటేనే పప్పుల జ్యోతిబాస్ బాబాయ్ గారు, అదేవిధంగా పిన్ని విజయలక్ష్మి పిన్ని, ఇద్దరు భార్యాభర్తలు దంపతులు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి మీరు ట్యూషన్కి వెళ్ళమని మీకు చెప్పడం, మీరు చక్కగా ట్యూషన్కి వచ్చి చదువుకోవటం, దాన్ని ఒక ఫోటో తీసి వాట్సాప్లో పెడితే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ ఇయర్ మనకు చాలా బుక్స్ బహుమతులు తెచ్చిచ్చారు. అవునా కదా? భోజనాలు కూడా పెట్టించారు మనకి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భోజనాలు పెట్టించారు, అదేవిధంగా బుక్స్ ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు. సో అట్లా ఇలాంటి వాళ్ళు ఇంకా అదేవిధంగా వేరుపుల వెంకటేశ్వర మా అమ్మగారు సైంటిస్ట్, అబ్దుల్ కలాం గారితో పనిచేసినటువంటి ఒక మంచి వ్యక్తి. సో ఆయన గారు కూడా 1 లక్ష రూపాయలతోటి ఈ పగడేరు పంచాయతీలో 4 గవర్నమెంట్ స్కూళ్లకు ఈ టీవీ వెంకటేశ్వర మామ ఇచ్చిందే, సౌండ్ సిస్టమ్ ఇచ్చింది ఆయన. ఓకేనా? సో అలా బుక్స్ ఇచ్చారు, బ్యాగులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు కదా. ఓకే, మీ సీనియర్లకు ఇచ్చారు. సో ఆ విధంగా వాళ్ళు అట్లా మనం ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసి ఇలా అందరు స్పాన్సర్స్ వస్తారు, మన పగడేరు బండ్లను మనం డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి ఉద్దేశం లేదు. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మేము చేస్తూ వెళ్తుంటే
విజయలక్ష్మి పిన్ని గారి ద్వారా తన ఫ్రెండ్ అయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఈ మేడం గారు మన ఫొటోస్ వీడియోస్ పిన్ని ద్వారా తెలుసుకొని చూసి మేడం గారు కూడా ఇన్స్పైర్ అయ్యి మీకు కూడా ఇప్పుడు కొన్ని బుక్స్ పంపిస్తున్నారు. చెప్పండి పట్టండి ఒకసారి. రైతులకి ఇంకా మనకు కొన్ని కొత్త బుక్స్ వస్తున్నాయి. ఏ బుక్స్ కావాలో నేను ఇప్పుడు మేడం గారిని అడిగి రాసుకుంటా, వాళ్ళు పంపిస్తే వాళ్ళు మనకు బుక్స్ పంపిస్తారు. ఓకేనా? సో కాబట్టి ఈ మేడం గారు మనకు ఒక మెసేజ్ పంపించారు అమెరికా నుంచి. ఇప్పుడు ఆ మేడం అమెరికాలో ఉంది. ఇప్పుడు అమెరికా నుంచి ఇప్పుడు మనతో మాట్లాడతాను. సో కాబట్టి విందామా? ఓకే, థ్యాంక్ యూ. ఇలాగ నేను ఎక్కడైతే ఉండి మాట్లాడుతున్నానో అలానే రేపు మీ పిల్లల్ని కూడా అంతకంటే పెద్ద స్థాయిలో కూడా మీరు చూడగలరు. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి ప్రోగ్రామ్ మీరు చేపట్టారు. ఇదే అసలు మనం కోరుకునేది. మన భావి భారత పౌరులుగా మన దేశం వర్ధిల్లాలి అని అంటే ఇగో ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ మనం ఎంకరేజ్ చేయగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీ టీచర్స్.